అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ మే 15 వరకు నో వెస్టేజ్ నో పేకింగ్ ఆన్ సెలెక్టెడ్ ఐటమ్స్. లక్ష్మీ శ్రీనివాస్ జ్యువెలర్స్ ఆపోజిట్ ఐటీ హబ్, వైరా రోడ్, ఖమ్మం. ఈ రోజు మనం ఖమ్మంలోని న్యూయరా స్కూల్లో నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయుల శిక్షణ తరగతుల కార్యక్రమంలో ఉన్నాం. సో ఇక్కడ ఉపాధ్యాయులకి ఎటువంటి శిక్షణ ఇస్తున్నారు, వాటి విశేషాల గురించి మన ఖమ్మం డిఈఓ గారిని అడిగి తెలుసుకుందాం. నా పేరు సామినేని సత్యనారాయణ. నేను డిఓగా ఇన్ఛార్జ్ ఎఫ్ఏసి డిఓగా మన ఫస్ట్ తారీఖు నుంచి నేను నా యొక్క విధులు నిర్వహిస్తున్నాను. నేను యాక్చువల్గా డైరెక్ట్గా ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాను. ఎఫ్ఏసి డిఓగా నేను ఫస్ట్ నుంచి చేస్తున్నాను. ఇక్కడ జరుగుతుందంటే ఈ సంవత్సరం మనకి సెక్రటరీ మేడం యోగితారాణి గారు వచ్చిన తర్వాత, ఎడ్యుకేషన్ సెక్రటరీ వచ్చినాక మేడం గారు మన యొక్క తెలంగాణ విద్యా వ్యవస్థలో ముఖ్యంగా ప్రైమరీ యూపీ హై స్కూల్ లెవెల్లో అనేక మార్పులు తేవాలి, పిల్లల ఎన్రోల్మెంట్ పెంచాలి, పిల్లలు జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలి. ఇలా అందించాలంటే మనము వాళ్ళకి ఎలాంటి ఎడ్యుకేషన్ అందించాలంటే ఏం చేయాలనే ఉద్దేశంతో మనకి ఈ నెల మే 2-3 తారీఖుల్లో హైదరాబాద్లో ఆల్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్కి, డైట్ ప్రిన్సిపల్స్కి 3 రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అక్కడ ఏంటంటే జిల్లా లెవెల్లో రేపు ఓ డిఓగా, ఓ డైట్ ప్రిన్సిపల్గా టీచర్లకు ఎలాంటి శిక్షణలు ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలి, ఏ అంశాల మీద ఇవ్వాలంటే దాని మీద మనకి క్షుణ్ణంగా 3 రోజుల శిక్షణ ఇచ్చారు. అందులో ప్రధానంగా మన ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ పెంచాలి, జీరో ఎన్రోల్మెంట్ స్కూల్స్ని మళ్ళీ స్ట్రెంథెన్ చేయాలి, తక్కువ స్ట్రెంత్ ఉన్న స్కూల్స్ని ఎక్కువ పెంచాలి, ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయాలి ఉద్దేశం ప్రధానంగా మన మేడం గారికి ఉంది. దాంతోపాటుగా ప్రభుత్వ పాఠశాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ కూడా పెంచాలి, పిల్లలందరూ కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలి, ప్రతి పిల్లవాడు కూడా ఒక మంచి నాలెడ్జ్ఫుల్ స్ట్రెంత్ అనేటువంటి విద్యార్థిగా తీర్చిదిద్దాలి, అందరికీ లెర్నింగ్ అవుట్కమ్స్లో సాధించేటట్టుగా చేయాలి అనేటువంటి ప్రధాన ఉద్దేశం. దాంట్లో భాగంగా మనం 2025-26 సంవత్సరాన్ని ఎన్రోల్మెంట్ ఇయర్గా ప్రకటించారు. అంటే పిల్లల్ని పెంచాలి. దానిలో భాగంగానే మనము మన 9వ తారీఖు నాడు మే 9, 13 తర్వాత 9, 13 తర్వాత మనకి 19, అదేవిధంగా రేపు 23వ తారీఖు నాడు కూడా మనకి 30వ తారీఖు నాడు కూడా, అంటే ఈ 4 శుక్రవారాల్లో పీటీఎంలు పెట్టమన్నారు. పేరెంట్స్ టీచర్ మీటింగ్లు పెట్టి పేరెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యి మన ప్రభుత్వ పాఠశాల యొక్క స్థితిగతులు వాళ్ళకి చెప్పి పిల్లల్ని స్ట్రెంథెన్ చేయాలి, పిల్లలందరూ కూడా చేర్చుకోవాలి, ఎన్రోల్మెంట్ పెంచాలనే ఉద్దేశంతోనే డ్రాప్ అవుట్ అయిన వాళ్ళు ఉండొద్దు స్కూళ్ళల్లో అనే ఉద్దేశంతోనే పీటీఎంలు పెట్టమన్నారు. దాంతోపాటుగా బడిబాట కార్యక్రమాలు కూడా మనం ఫస్ట్ వీక్ నుంచి నిర్వహిస్తున్నాం. బడిబాటలో కూడా మన ప్రభుత్వ పాఠశాల యొక్క స్ట్రెంథెన్స్ ఏంటి, మరి ఇంతవరకు మనము ఏం చెప్పామంటే యూనిఫామ్స్ ఇస్తున్నాం, మిడ్ డే మీల్ పెడుతున్నాం, టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నాం, నోట్స్ ఇస్తున్నాం అనేది కాకుండా, రాగిజావ ఇస్తున్నాం అనేది కాకుండా మన ప్రభుత్వ పాఠశాలలో మేము క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తాము. సుశిక్షితులైనటువంటి హెడ్ మాస్టర్లు ఉన్నారు, సుశిక్షితులైనటువంటి టీచర్లు ఉన్నారు, కాబట్టి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తాము. దాంతోపాటుగా మనము రాబోయే రోజుల్లో ఈ యొక్క మన ఇంటరాక్టివ్ ప్యానల్ బోర్డ్స్ ద్వారా పిల్లలందరూ కూడా ఒక టెక్నాలజీ ద్వారా క్లాసులు చెప్తాము. దాంతోపాటుగా ఐసీటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని కూడా క్లాస్ రూమ్లో ఇంటరాక్ట్ చేస్తాము. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా ప్రవేశపెట్టి స్కూళ్ళల్లో, ప్రైమరీ హై స్కూళ్ళల్లో పిల్లలకు ఒక మంచి నాలెడ్జబుల్ సిటిజన్గా తయారు చేసేందుకు ఒక దోహదపడే ఉద్దేశంతోనే చేస్తున్నారు మేడం గారు. అందులో భాగంగానే అంటే మన స్కూల్ స్ట్రెంథెన్ చేయాలి, క్వాలిటీ అందించాలి, లెర్నింగ్ అవుట్కమ్స్ సాధించాలి అంటే మనము ముఖ్యంగా ఫస్ట్ మనము హెడ్ మాస్టర్లకి ట్రైనింగ్లు ఇవ్వాలి, టీచర్లకు ఇవ్వాలి, ప్రైమరీ టీచర్లకి ఇవ్వాలి ఉద్దేశంతోనే 3 క్యాస్కేడ్ ఇక స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, మండల లెవెల్లో ట్రైనింగ్స్ ఇస్తూ ఉన్నారు. స్టేట్ లెవెల్లో అయిపోయింది డిఆర్పీలకి అందరికీ. స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఇది సెకండ్ ఫేజ్ జరుగుతూ ఉంది. ఈరోజు మనము హెడ్ మాస్టర్లకి, తెలుగు పండితులకి, హిందీ పండిట్ స్కూల్ అసిస్టెంట్లకి, సోషల్, ఇంగ్లీష్, మ్యాథ్స్, బయోసైన్స్, ఫిజికల్ సైన్స్ అండ్ పీడీఎల్కి మనం ఓరియంటేషన్ ఇస్తున్నాం 5 days. రాబోయే రోజుల్లో పిల్లవాడికి కొన్ని మనం వొకేషనల్ ఎడ్యుకేషన్ కూడా ఇవ్వబోతున్నాం. మన న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారంగా మనము అంటే సెకండరీ స్టేజ్ పిల్లలకి, అంటే 9th, 10th ఇంటర్మీడియట్ పిల్లలకి వొకేషనల్ ఎడ్యుకేషన్ మీద కూడా మనం ఇంపార్టెన్స్ ఇవ్వబోతా ఉన్నాం.
దాన్ని కూడా మనం ప్లాన్ చేస్తున్నాం. మన గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం కూడా అదే. రాబోయే రోజుల్లో మనకి ప్రీ ప్రైమరీ క్లాసులు కూడా మనము మన గవర్నమెంట్ స్కూల్లో పెట్టబోతున్నాం. అంగన్వాడీ సెంటర్లో పెట్టేటువంటి క్లాసులు ప్రైమరీ స్కూల్లో ఒక 5 స్కూల్లో ప్లాన్ చేశారు. అది కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. దాంతోపాటుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కడైతే ప్రైమరీ స్కూల్లో 50 కంటే ఎక్కువ స్ట్రెంత్ ఉన్న స్కూళ్ళలో కూడా 5 కంప్యూటర్లు ఇచ్చి ఎఫ్ఎల్ఎన్తో పాటుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేసి పిల్లల యొక్క ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ పెంచాలి అనే ఉద్దేశంతో ప్లాన్ చేశారు. అది కూడా రాబోతూ ఉన్నాయి. రాబోయే రోజులు మన స్కూల్స్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగా పెరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి ఎంఈఓలు, హెడ్ మాస్టర్లు, టీచర్లు అందరూ కూడా గుర్తించి మన యొక్క విధులను గుర్తించి రాబోయే రోజుల్లో మన ప్రభుత్వ పాఠశాలను స్ట్రెంథెన్ చేసి మంచి సిటిజన్ తయారు చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే, మీరు అంటే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీని ద్వారా ఎటువంటి శిక్షణను పొందుతున్నారు? మీరు ఏమేమి నేర్చుకుంటున్నారు? ఎటువంటి మీకు ఈ శిక్షణ ద్వారా రేపు ఫ్యూచర్లో ఎలాంటి ప్రయోజనాలు అందుతాయని మీరు అనుకుంటున్నారు విద్యార్థులకు కానీ? మేడం, మంచి ప్రశ్న వేశారు మేడం. ఇది ప్రధానంగా విద్యారంగం అభివృద్ధిలో భాగంగా ఉపాధ్యాయులను బలోపేతం చేయడం, ఉపాధ్యాయుల యొక్క సామర్థ్య నిర్మాణం, దాన్ని కెపాసిటీ బిల్డింగ్ అనే పేరుతోటి ఈ శిక్షణలు మొత్తం జరుగుతూ ఉన్నాయి. అండ్ దాంట్లో భాగంగానే ఒక ఉపాధ్యాయుడు పాఠశాలలో వరుస క్రమంలో తన బాధ్యతలు ఏంటి, ఆ బాధ్యతలు తెలిసినప్పటికీ వాటిలో ఉన్నటువంటి సామర్థ్యాలు ఏంటి, ఆ సామర్థ్యాలను ఎలా బలోపేతం చేసుకోవడం ద్వారా విద్యార్థిలో ఫ్రూట్ఫుల్గా ఫలవంతమైనటువంటి, నాణ్యమైనటువంటి, గుణాత్మకమైనటువంటి విద్యను విద్యార్థుల్లో పెంపొందింపజేయడంతో పాటు పాఠశాలని అన్ని రంగాల్లో ప్రధానంగా ఉపాధ్యాయుడికి ప్రేరణకు సంబంధించినటువంటి ఒక క్లాస్ కూడా ఉంటుంది. దీంట్లో ఉపాధ్యాయుడిని ప్రేరణ తరగతులతో పాటు అక్కడ ఉన్నటువంటి గర్ల్ చైల్డ్కి సంబంధించి జరుగుతున్నటువంటి అబ్యూజ్మెంట్స్ పాఠశాలల్లో ఇలాంటి వాటి మీద కూడా జీవన నైపుణ్యాల పేరుతోటి ఒక 2 సెషన్స్ ఉన్నాయి. అట్లానే మానవుల యొక్క రవాణా అనేటటువంటిది కూడా, చిన్నపిల్లల రవాణా ఏ కారణాల చేత ఎందుకు చేస్తారనేది కూడా దీంట్లో జీవన నైపుణ్యాలుగా అంతర్భాగంగా ఈ నైపుణ్యంలో ఉన్నాయి. కాబట్టి ఆ నైపుణ్యాలని ఉపాధ్యాయుడు పెంచుకోవడం ద్వారా తన చుట్టూ ఒక రక్షకుడుగా విద్యార్థులను కాపాడుకునే క్రమంలో తనకి ఎంతో సహాయకారిగా ఉంటుందనే ఉద్దేశంతో రాష్ట్ర ఎస్సీఆర్టీ బృందం చర్చించి ఈ అంశాలని ఈ 5 రోజుల శిక్షణలో వ్యక్తిగతంగా బోధన, దానికి సంబంధించినటువంటి సామర్థ్యాలు, అభ్యసన ఫలితాలు సాధించడంతో పాటు మూల్యాంకనం తదితర అంశాలు అన్నిటినీ వాళ్ళని కూలంకషంగా ఇక్కడ చర్చా పద్ధతిలో చర్చించుకుంటూ ఉపాధ్యాయుల్లో ఉన్నటువంటి నైపుణ్యాలను వాళ్ళంతా వాళ్ళు పెంపొందించుకునే విధంగా శిక్షణ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుంది. రేపు భవిష్యత్తులో ఈ ప్రభుత్వ స్కూళ్ళు ప్రైవేట్ స్కూల్కి పోటీగా రాగలవా? అంటే ఇప్పుడున్న రోజుల్లో తల్లిదండ్రులు ప్రభుత్వ స్కూల్కి పంపించాలి అంటే ఆలోచిస్తున్నారు. అందరూ మ్యాక్సిమం ప్రైవేట్ స్కూల్స్కే పంపిస్తున్నారు. ఇలాంటి శిక్షణలు పెట్టి రేపు భవిష్యత్తులో ప్రైవేట్ స్కూల్స్కి పోటీగా ప్రభుత్వ స్కూల్ని చేయగలరా? తప్పకుండా మేడం, దానికోసమే ప్రయత్నం సాగుతూ ఉంది. ప్రధానంగా ప్రభుత్వం మొదట్లో ఎందుకు రావట్లేదు విద్యార్థుల్లో గుణాత్మక విద్య అన్నప్పుడు వసతులు లేమి అనేటటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నమైంది. దాంట్లో భాగంగానే 2021 తర్వాత ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా నాణ్యమైన విద్య అందించే క్రమంలో ఐఎఫ్పీలను ఇవ్వటం కానివ్వండి, కావాల్సినటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు సంబంధించినటువంటి కొంత చాలా పాఠశాలకి అందించడం జరిగింది. రెండవ దాంట్లో భాగంగా ఉపాధ్యాయుల కొరత కూడా ఉన్నమాట మనందరికీ తెలిసిన విషయమే. ఆ ఉపాధ్యాయుల కొరత వల్ల ఒక ఉపాధ్యాయుడు రిటైర్డ్ అయితే అది వెంటనే ఆ పోస్టు నిండకపోవడం ఒక సమస్యగా మారింది. ఆ క్రమంలో ఇటీవల కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరినీ కూడా ఇటీవల అనేక ప్రమోషన్లు ఇవ్వడం ద్వారా కానీ, నియామకాలు చేపట్టడం ద్వారా కానీ ఆ ఫుల్ఫిల్మెంట్ కూడా పూర్తయింది. కాబట్టి ప్రస్తుతం ఉన్న సమస్య ఒకటే, విద్యార్థుల సంఖ్య పాఠశాలలో కొంత తగ్గిపోవడం అనేది ఉంది. దానికి సంబంధించినటువంటిది ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కనుక కష్టపడి పనిచేసినట్లయితే అక్కడెక్కడో ప్రైవేట్ పాఠశాలలో నైపుణ్యం లేని, క్వాలిఫికేషన్ కూడా లేనటువంటి ఉపాధ్యాయులే ఉంటారు తప్ప వాళ్ళు అనుభవం ఉన్నటువంటి వాళ్ళు తక్కువగా ఉంటారు. కానీ మా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి అనుభవం గడించినటువంటి ఉపాధ్యాయులు, వాళ్ళకి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వం కూడా ఇంకొద్దిగా దీన్ని బలోపేతం చేసినట్టయితే చక్కటి ఇప్పుడు ఉన్నటువంటి శిక్షణ తరగతులు వచ్చినటువంటి దానికి అనుగుణంగా పర్యవేక్షణ పెంచడం ద్వారా ఉపాధ్యాయులు చక్కటి బోధనని విద్యార్థులకు అందించడం ద్వారా గుణాత్మక విద్య పెంపొందించడం ద్వారా పాఠశాల సంఖ్య పెరుగుతుంది. ఆ విధమైనటువంటి ఖచ్చితంగా ఆత్మవిశ్వాసంతో మేమందరం ఉన్నాం. ఆ ఆత్మవిశ్వాసాన్ని కలిగించడానికి శిక్షణ అని చెప్పి తెలియజేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? జెడ్పీహెచ్ఎస్ తనిఖీళ్లలో నేను పనిచేస్తున్నాను అండి, స్కూల్. ఓకే, మీరు ఇప్పుడు ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకి ఎటువంటి అంశాలని చెప్పగలము, ఈ కార్యక్రమం ద్వారా ఎటువంటివి మీరు నేర్చుకున్నారు, రేపు భవిష్యత్ తరాలకు పిల్లలకు మీరు ఎటువంటివి నేర్పించగలము అనే నమ్మకం మీకు వస్తుంది ఈ కార్యక్రమం ద్వారా?
వాస్తవంగా ప్రతి సంవత్సరం మాకు ఈ వృత్యంతర శిక్షణలు అనేవి జరుగుతూనే ఉంటాయి. ప్రత్యేకంగా మేము ఈ శిక్షణ ద్వారా నేర్చుకునేది ఏంటంటే, మారుతున్నటువంటి ఈ బోధనాభ్యసన ప్రక్రియలకు అనుగుణంగా అంటే ఎప్పటికప్పుడు వస్తున్నటువంటి మార్పుల్ని మేము అవగాహన చేసుకోవడం ద్వారా విద్యార్థులకు ఇంకా మంచి ప్రభావవంతమైనటువంటి బోధనని అందించగలుగుతామని మేము భావిస్తున్నాం. అంతేకాకుండా ప్రస్తుతం ఈ లెర్నింగ్ యొక్క ఆవశ్యకత చాలా ఉంది. విద్యార్థులకు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ ద్వారా విద్యాబోధన చేసేటువంటి విషయంలో ప్రభుత్వం బాగా ప్రోత్సహిస్తోంది. ఈ శిక్షణ ద్వారా మేము ఏంటంటే అలాంటి మెటీరియల్ని ఉపయోగించుకొని విద్యార్థులు సాంకేతికంగా మరి ఎలా పురోగమింపజేసేటువంటి అవకాశం ఉంటుందో మేము తెలుసుకోవడం ద్వారా మేము నేర్చుకొని వాళ్ళకు కూడా అలాంటి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తాం. కాకపోతే ప్రభుత్వ పాఠశాలల్లో వెనుకబాటుతనానికి కారణం ఏంటంటే పేరెంటల్ కేర్ చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళంతా కూడా మరి వెనుకబడ్డటువంటి ఆర్థిక సామాజిక వర్గాలకు చెందినటువంటి తల్లిదండ్రులు కాబట్టి ఉదయం లేస్తే వాళ్ళు పనుల్లో నిమగ్నమై ఉంటారు వాళ్ళ పోషణ నిమిత్తం అని చెప్పని. అందుకని పిల్లలకు సరైనటువంటి కేర్ లేకపోవడం, అంటే వాళ్ళ పట్ల అవగాహన, వాళ్ళ చదువు పట్ల సరైన అవగాహన లేకపోవడం కొంత పిల్లలు వెనుకబడతానికి కారణమవుతుంది. అయినప్పటికీ కూడా మరి ప్రభుత్వం అందించేటువంటి ఈ శిక్షణ ద్వారా ఉపాధ్యాయులు సమర్థవంతమైనటువంటి బోధన చేసి విద్యార్థుల్ని మరి సాంకేతికంగా కూడా పురోగమింపజేసి వాళ్ళలో మౌలికమైనటువంటి LSRW స్కిల్స్ని డెవలప్ చేస్తూ విద్యార్థుల్ని మరి రాబోయే కాలానికి తగినటువంటి మరి విద్యా విషయక నైపుణ్యాలు, ముఖ్యంగా మరి భాషా బోధనా లక్ష్యాలైనటువంటి ఉత్తమ సామాజికుడిగా రూపొందడం, తర్వాత వ్యక్తీకరణ సామర్థ్యాలని వాళ్ళు కలిగి ఉండడం, ఇలా విద్యార్థుల్ని మెరుగైనటువంటి ప్రగతిశీలకమైనటువంటి భాషాభిమానులుగా మరి రకరకాల వృత్తుల్లో వాళ్ళు స్థిరపడడానికి అని చెప్పని వాళ్ళలో భాషా నైపుణ్యాలను, సామాజిక చైతన్యాన్ని తీసుకురావడం కోసం ప్రభుత్వం ఇచ్చే శిక్షణ చాలా దోహదపడుతుంది ఉపాధ్యాయులకి. కాబట్టి ఈ శిక్షణని మేము సద్వినియోగం చేసుకుంటాం. మా వంతుగా తప్పనిసరిగా ఈ 5 రోజుల శిక్షణా కార్యక్రమం యొక్క లక్ష్యాలని పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. వచ్చారు మీరు? మాది నేలకొండపల్లి మండలం ఆరిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు కదా, సో ఇక్కడ ఇటువంటి వసతులు కానీ ప్రతి ఒక్కటి మీకు ఎలా అనిపిస్తుంది? ఈ కార్యక్రమం ద్వారా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు కొంచెం చెప్పండి. ఇది మాకు వృత్యంతర శిక్షణ అండి. మామూలుగా ఉపాధ్యాయుడు అంటే చెప్పేవాడే అనుకుంటారు, కానీ అసలు ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్థి. ఎందుకంటే పిల్లలకి జ్ఞానవంతులు చేయాలంటే ముందు మేము చాలా నేర్చుకోవాలి. ఎకడమిక్ సైడ్ మేము ట్రైనింగ్ తీసుకున్నాము, మంచి కాంపిటీషన్ DSC రాసాము, పోస్ట్ సంపాదించుకున్నాం, అంతవరకే అనుకుంటున్నాం. లైబ్రరీ ఉండింది మాకు స్కూల్లో, ప్రతి గవర్నమెంట్ స్కూల్లో లైబ్రరీ ఉండిందండి. కొన్ని వందల పుస్తకాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి, ఇంగ్లీషు, హిందీ అన్ని ఫ్రీగా సప్లై. కానీ చాలా మంది టీచర్స్ ఉపయోగించుకోవట్లే వాటిని. అంటే టైము, మనకున్నటువంటి టైము 45 minutesలో ఆ లెసన్ చెప్పుకోవడమే సరిపోతుంది. రెమిడియల్ పీరియడ్స్లో ఇవ్వడం అలాంటి టైంలో తప్ప నిజంగా ఎన్ని అద్భుతమైన పుస్తకాలు ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్లో. పేరెంట్స్ దృష్టిలో కూడా గవర్నమెంట్ స్కూల్ అంటే ఏమి లేని వాళ్ళు, ఏమి డబ్బులు లేని వాళ్ళు, అలాంటి వాళ్ళే వెళ్తారనుకుంటున్నారు. కానీ గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి సదుపాయాలు ప్రైవేట్ స్కూల్లో లేవండి అసలు. అంటే ప్రైవేట్ స్కూల్ వాళ్ళ ఫీజులు వసూలు చేస్తారు కాబట్టి వాళ్ళ సదుపాయాలు కల్పిస్తారు. కానీ గవర్నమెంట్ ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్నది వాళ్ళకి అర్థం కావట్లేదు. సరే, ఈ ట్రైనింగ్స్ అంటే మాకు చాలా అవసరం, కానీ ఇక్కడ నేర్చుకున్నది మేము స్కూల్కి వెళ్ళి ఇంప్లిమెంట్ చేయడం అనేది ప్రధాన విషయం. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులలో ప్రైవేట్ స్కూల్స్ లోనే ఎక్కువ మంది విద్యార్థులు వెళ్తున్నారు, గవర్నమెంట్ స్కూల్లో ఎక్కువ మంది పిల్లలు ఉండట్లేదు. ఒకరిద్దరు వెళ్తున్న స్కూల్స్ కూడా చాలా ఉన్నాయి, మీకు కూడా తెలుసు. సో ఇటువంటి పరిస్థితులలో ఈ కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా ఇవి రేపు భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల పెరుగుతారు అని మీకేమన్నా నమ్మకంగా గట్టిగా చెప్పగలరా? అలా చెప్పలేమండి, ఎందుకంటే ఇది టీచర్కి ఇచ్చే ట్రైనింగ్ మాత్రమే. మన దగ్గర ఉన్న పిల్లల వరకు అయితే మార్పు తీసుకురావాలి. ఇది పేరెంట్స్లో అవగాహన రావాలి, సమాజంలో అవగాహన రావాలి. గవర్నమెంట్ స్కూల్ అంటే ఏదో బాగా తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళే వెళ్తారు అనేటటువంటి భావన కనుక పోగొట్టగలిగితే అది ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది. అది ప్రభుత్వం చాలా సౌకర్యాలండి, ఎగ్గు, రాగి జావా ఎన్ని ఉన్నాయో నిజంగా అసలు అవన్నీ పేరెంట్స్కి తెలియట్లేదండి అసలు. అవి మనం పేరెంట్స్ కి తెలిసేలా ఎందుకు చేయకూడదు? ఇప్పుడు టీచర్స్ కి శిక్షణ ఇవ్వడానికి ఇలాంటి తరగతులు పెట్టారు, అలాగే పేరెంట్స్ కూడా ఇలా ఉన్నాయి మా స్కూల్లో, మీ పిల్లలు ఇలా చేస్తే మీ స్కూల్ భవిష్యత్తులో చాలా బాగుంటుంది, ప్రైవేట్ స్కూల్స్ కి ధీటుగా ప్రభుత్వ స్కూళ్ళల్లో అన్ని సదుపాయాలు ఉన్నాయని పేరెంట్స్ కి ఎందుకు తెలియట్లేదు? ఆకర్షణ అండి,
ప్రైవేట్ స్కూల్లో ఉన్నటువంటి ఆకర్షణ గురవుతున్నారు తప్ప బేసిక్స్ ఏంటి, మన పిల్లలు మానసికంగా ఎంత బాగా ఎదుగుతున్నారు అనేది ఆలోచించట్లేదు. గవర్నమెంట్ స్కూల్ పిల్లవాడికి మానసిక చైతన్యం, ప్రైవేట్ స్కూల్ పిల్లవాడికి మీరు చూడండి, వీడిలో పోటీతత్వం ఉంటుంది, అది చాలా స్పోర్టివ్ గా ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్ పిల్లడు, ప్రైవేట్ స్కూల్ పిల్లడికి నేను మాత్రమే గెలవాలి, నాది అనే స్వార్థంతో ఉంటాడు వాడు. ఇది అందరూ అనుకుంటేనే అవుతుంది మేడం. ఇది పేరెంట్స్ అనుకోవాలి, టీచర్స్ అనుకోవాలి, గవర్నమెంట్ అందరి కలిసి కట్టుగా చేస్తేనే సక్సెస్ అవుతుంది తప్ప ఒక్కళ్ళ వల్ల అయితే అవ్వదు. ఓకే మ్యామ్, ఇప్పుడు ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కదా, సో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా మీరు ఎటువంటి అంశాలను నేర్చుకుంటున్నారు ఈ కార్యక్రమం ద్వారా? యాక్చువల్గా ఉపాధ్యాయుడు అంటే అన్ని చెప్పేది కదండి. మేము పిల్లల్ని ఎలా బోధించాలో తెలియాలి అంటే మా బోధనలో ఉన్నటువంటి అంశాలను మేము పరిపుష్టం చేసుకోవాలి. ఒకటి భాషాపరమైంది, బోధనాపరమైంది చూసుకుంటూ దాని ద్వారా పిల్లల్లో సృజనాత్మక శక్తిని పైకి తీసుకురావాల్సిందిగా ఈ కోర్సు లక్ష్యం. కాబట్టి ఈ లక్ష్యాలను ఉపయోగించుకుంటూ మేము పిల్లల్ని రేపు పాఠశాలలో చాలా ఉపయుక్తమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా రేపు ప్రభుత్వ పాఠశాలలు కూడా ప్రైవేట్ పాఠశాలకి పోటీగా వెళ్ళగలవు భవిష్యత్తులో అని మీరు నమ్మకంగా చెప్పగలరా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా? ముఖ్యంగా ప్రజల యొక్క అభిరుచులు మారుతూ ఉన్నప్పుడు, వాళ్ళ యొక్క వైఖరులు మారి వాళ్ళ దృక్పథంలో తేడా వచ్చి పిల్లల్ని మాకు ఉపయోగించి అంటే ప్రభుత్వ పాఠశాలకి మేము పంపించాలని పాలితులతో సహా అనుకున్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుందండి. ఒక్కసారి ప్రభుత్వ పాఠశాలకు వచ్చిన పిల్లలకి మాత్రం తప్పనిసరిగా మంచి లక్ష్యాన్ని మేము ఏర్పాటు చేసుకున్నాం ఆల్రెడీ మేము కూడా, కానీ పెరుగుతారని నమ్మకం ఉంది ఇంకా.